హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దిస్ ద వ్లాగ్స్ రెసిపీస్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని ఇస్తే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి అయితే రీచ్ అవుతూ ఉంటుంది. ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. ఇక్కడ మార్నింగే ఇల్లంతా క్లీన్ చేసుకొని బయట అయితే ముగ్గు పెట్టేసుకున్నాను, ఇంకా దీపం కూడా పెట్టేసుకున్నాను. వ్లాగ్ అయితే ఉదయం 11 గంటల నుంచి షూట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత వీడియో అయితే తీస్తున్నాను. ఆల్మోస్ట్ అప్పుడు పూజ అయిపోయి 2 అవర్స్ అవుతుంది. ఇంకా మిషన్లో బట్టలు వేసాను, ఇంకా వేయాలన్నమాట. ఇక్కడైతే మధ్యాహ్నం లంచ్లోకి ఒకవైపు అన్నం ఒకవైపు చారు పెట్టాను. ఇంకా కూర అయితే మాత్రం చిట్టొడియాల కూర ఉండదు అనేసి ఇంకా బయటకైతే తీసాను అనమాట. ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇంకా ఇక్కడ వచ్చేసరికల్లా ఇప్పుడు మా హస్బెండ్ 24 అవర్స్ డ్యూటీ. ఇక్కడ పిల్లల నుంచి స్కూల్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను వంట అయితే స్టార్ట్ చేయాలి. ఇప్పుడు కూరగాయలు కోసినంత టైం లేదు, ఈరోజు ఇంట్లో పనులతో చాలాసేపు సరిపోయింది. అందుకనేసి ఇంకా సింపుల్గా అయితే ఈ కర్రీ అయిపోద్ది అనేసి 12కి వంట స్టార్ట్ చేశాను. 1 o'clock అయ్యేసరికల్లా వంట ఫినిష్ చేసేసాను అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసరికల్లా అయితే ఉల్లిపాయలు కట్ చేసుకొని మీతో మాట్లాడుకుంటున్నాను అనమాట. నాకు ఉల్లిపాయలు కోయడం అంటే ఎంత భయం అంటే ఇంతంత భయం కాదు. ఎందుకో అంటారా, ఈ ఉల్లిపాయలు ఏమో కళ్ళు మండట్లేదు. కొన్ని ఉల్లిపాయలు కోస్తే కళ్ళు మండిపోయి ఇక కళ్ళంటూ నీరు వచ్చేస్తాయి, ఎవరో కొట్టినట్లాగా. అందుకే నాకు ఉల్లిపాయలు కోయడం అంటే చాలా భయము. ఫస్ట్లో ఉల్లిపాయలు వేయకుండానే కూర ఉండేదండి. పెళ్ళైన కొత్తలో మా ఆయన కాడ ఉన్నప్పుడు ఓన్లీ నాన్-వెజ్ కూరలకైతే ఉల్లిపాయలు వేసేదండి, వెజ్ కూరలకైతే మాత్రం వేసేదండి కాదు. ఏంటి ఉల్లిపాయలు అవ్వట్లేదు అనేవారు, నేను కొయ్యట్లేదు అని చెప్పేదండి అనమాట. అప్పుడు మా ఇంటికాడైతే మాత్రం మా అమ్మ కోసుకునేది. అదే మా అత్తారింటికి అనుకోండి, పండగల టైంలో వెళ్తాం కదా, మా తోటకోళ్ళు కోస్తుంది అనమాట. అలా కోసిస్తే నేను వంట అయితే చేస్తాను అనమాట. ఇక్కడ మాత్రం తప్పదు కదా, నేనే కోసుకోవాలి. అందుకనే ఈ ఉల్లిపాయలు కూడా కళ్ళు మండట్లేదు. కొన్ని ఉల్లిపాయలు అయితే ఏడుపు వచ్చి కళ్ళంట నీరు వచ్చి ఎవరో కొట్టేసినట్లుగా మనం అయిపోతాం కదా. ఏమో మరి ఈ ఉల్లిపాయలు అన్ని ఉల్లిపాయలు అలా ఉండవేమో మరేమో తెలీదు. ఇంకా ఇక్కడైతే మాత్రంగా ఉల్లిపాయలు కట్ చేసుకుంటూ ఇంకా అలాగే టమాటీలు అన్నీ కట్ చేసుకుని చిట్టొడియాల కూర అయితే వండడానికి అయితే రెడీ చేస్తున్నాను. ఈరోజు వంట చేయడానికి అయితే అస్సలు ఇంట్రెస్ట్ రాలేదు. ఎందుకు అంటారా, ఇంట్లో పని చేసేసి ఇడ్లీ పెట్టిన రోజు నాకు వంట చేయాలంటే చిరాగ్గా ఉంటుంది. అన్ని గిన్నెలు అవుతాయి అనమాట. నైట్ ఒకటి గిన్నెలు క్లీన్ చేయలేదు, అందువలన మొత్తం గిన్నెలు చూడండి ఇన్ని గిన్నెలు తోమాను. ఈరోజు సోమవారం కదా, ఇల్లంతా ఒత్తుకొని క్లీన్ చేసుకొని దీపం పెట్టేసరికల్లా పిల్లలకి లంచ్ బాక్సులు పెట్టేసరికల్లా ఈరోజు పడే సరిపోయిందనమాట. అందుకోసం అనేసి ఇంకా బాగా టైర్డ్ అయిపోయాను. వేరంగా ఏది వంట అయితే అది చేద్దామనేసి ఇంకా ఇదైతే చేసేసాను. అదే కాలీఫ్లవర్ కానీ చిక్కుడుకాయలు ఉన్నాయి, ఇవైతే కట్ చేయాలి అని బద్ధకంకి ఇంకా సింపుల్గా అయిపోద్ది కదా అనేసి ఈ కర్రీ అయితే చేసేసాను అనమాట. ఇంకా షిఫ్ట్ 24 అవర్స్ డ్యూటీ అన్నాను కదా, ఇంకా క్యారేజ్ అయితే పట్టుకెళ్ళి ఇవ్వాలి. ఇంకా ఈరోజు పెద్దగా వ్లాగ్ కూడా ఏమీ షూట్ చేయలేకపోయాను అనమాట. ఎందుకంటే లైట్గా జలుబుగా ఉంది, అందుకోసం అనేసి వీడియో కూడా ఎక్కువసేపు టైం షూట్ చేయడం అయితే చేయలేకపోయాను. ఈ చిట్టడియాల కూర ఎలా ఉండాలో షార్ట్ వీడియోలో ఉంటుంది, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అనమాట. ఎక్కువ విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో అయితే ఈ కూర వండుతారు. మరి మీ సైడ్ వండుతారో లేదనేది నాకైతే తెలియదు అనమాట. వండుతారో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. అదే మినపగుళ్ళతో చేస్తారు కదండి ఈ వడియాలని, అవన్నమాట. ఇక్కడ ఫాస్ట్గా వంట అయితే చేస్తున్నాను. నా వంట అవ్వకముందే మా హస్బెండ్ అయితే ఫోన్ చేశారనమాట. వంట అయిపోయిందా అనేసి. లేదు అవ్వలేదు అని చెప్పాను అనమాట. ఎవరమైనా ఎందుకో కానీ నాకు ఉల్లిపాయలు కోసినప్పుడల్లా మా అమ్మ గుర్తు వస్తుంది. ఎందుకంటే ఉల్లిపాయలు కోసినప్పుడల్లా అంటుంది, నువ్వు కొయ్యకలే అన్నీ కోసే కానీ ఉల్లిపాయలు కొయ్యక అనేది అనమాట. ఆహా అనుకుంటేదండి. ఇంకా క్యారెట్ సర్దేసి అయితే ఇచ్చేసాను. పిల్లలు కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసారనమాట. ముగ్గురం కూర్చొని అన్నం అయితే తింటున్నాము. ఇంకా ఇక్కడైతే ట్యూషన్కి అయితే ఈ రోజు నుంచి ట్యూషన్ జాయిన్ చేసామన్నమాట. పిల్లల్ని అయితే ట్యూషన్లో దింపేసి వస్తున్నాను. నేను ఇంకా వాళ్ళిద్దరూ సైకిల్ మీద తొక్కొని వెళ్ళారు, వాళ్ళ వెనకాతలో వెళ్ళాను. ఫస్ట్ డే కదా మేడంకి చెప్పాలని. ఇంకా ఇంటికి వచ్చేసి ఇంకా వీడియో అయితే ఇంకేమీ షూట్ చేయలేకపోయాను. ఇంటికి వచ్చేసిన తర్వాత యథావిధిగా పని అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత నైట్ అయితే డిన్నర్లోకి కాలీఫ్లవర్ కర్రీ ఉన్నానమాట. ఇంకా కర్రీ అయితే మాత్రం టైం అయిపోతుంది అనేసి కుక్కర్ అయితే పెట్టేశాను. కర్రీని అయితే ఎలాగ మెత్తగా ఉన్న పిల్లలు తింటారు అనేసి. ఇంకా సింక్లో చూసారా ఎన్ని గిన్నెలు ఉన్నాయో, ఇవన్నీ క్లీన్ చేయాలి. ఈరోజు ఈ చిన్న వీడియో అయితే షూట్ చేశాను. ఇంతకు మించి వీడియో అయితే ఏమీ షూట్ చేయలేకపోయాను. ఈ వ్లాగ్ మీరు కూడా చూసి ఎలా ఉందో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నైట్ వచ్చేసరికల్లా మార్నింగ్ పని తేలట్లేదు అనేసి ఇంట్లో గిన్నెలన్నీ ఇప్పుడే దోమేసి ఇంకా
కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఈ చిన్న వీడియో మీకు కానీ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. బాయ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.